తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు తాజాగా 12 మధ్యాహ్నం 12 వరకు అందిన ప్రకారం అయితే చాలా చోట్ల కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. సెకండ్ లో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇటు మంత్రి సుల్తానాబాద్ చెప్పండి కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. వ్యాప్తంగా ఇప్పటి కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్లు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లో ముందంజలో ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ అయితే దూసుకుపోతుంది. సెకండ్ లో బీఆర్ఎస్, థర్డ్ లో అయితే బీజేపీ ఉన్నట్లయితే తెలుస్తుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది మనం చెప్పుకోవచ్చు. ఇటు సిద్దిపేట జిల్లా పొన్నం ప్రభాకర్ అయినటువంటి హుస్నాబాద్ లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. చొప్పాయిలో కూడా 13 స్థానాలకు కానీ 10 స్థానాలు చొప్పాయిని కైవసం చేసుకుంది. ఇటు మంత్రిలో కూడా కాంగ్రెస్, ఇటు జగిత్యాలలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల కాంగ్రెస్ ఉన్నట్టు మొత్తంగా చూసుకున్నట్టయితే చాలా చోట్ల మున్సిపాలిటీలో అయితే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విలువైన ఫలితాల ప్రకారం అయితే మనం చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో ముందంజలో ఉంది. అయితే అలాగే బీఆర్ఎస్ తర్వాత బీజేపీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులతో తప్ప మిగతా చోట్ల జరుగుతుంది. అలాగే హుజరాబాద్ లో చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ రూమ్ లో తాళాలు లేకపోవడంతో తాళాలను అయితే గుడ్డలతో పగలగొట్టి తాళాలు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించినట్లయితే తెలుస్తుంది. ఇంకా కొన్ని చోట్ల ఈవీఎం బాక్స్లకు కూడా వాటి ఓపెన్ కాకపోవడంతో వాటిని సుత్తే ఇట్లాంటి వాటితో పగలగొట్టి బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియ చేపడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే చాలా చోట్ల పటిష్టమైన భారీ భద్రత మధ్య ఓట్ల కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సెక్షన్ 163 బిఎన్ఎస్ ప్రకారం అయితే ఎవరు కూడా కూడా ఉన్నది. చాలా చోట్ల స్ట్రిక్ట్ గా పోలీసులు అయితే బందోబస్తు మధ్య కొనసాగి సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే పోలీసులు ఇంకా చాలా బందోబస్తు నిర్వహించి ఓట్ల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే చాలా చోట్ల కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఇప్పటికే అంటే మన సర్వేలు తీసుకోవచ్చు. కాంగ్రెస్ ముందంజలో సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ లీడ్ లో ఉన్నట్లయితే మనకు తెలుసు. అదే లీడ్ కొనసాగిస్తుంది. ఇప్పటిదాకా అంటే నిజామాబాద్ ఒక కరీంనగర్ అయితే బీజేపీ అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు లీడ్ కొనసాగుతుంది. అయితే ఇంకా పూర్తి ఫలితాలు రావడానికి మనకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైతే కరీంనగర్ చుట్టుపక్కల మున్సిపల్ చూసుకున్నట్లయితే జమ్మికుంట, హుజరాబాద్, అలాగే చొప్పారెడ్డి, మంత్రి, సింగాబాద్ వీటన్నిటిలో అయితే కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని చెప్పుకొని చాలా చోట్ల థర్డ్ ప్లేస్ లోకే బీజేపీ ఉన్నట్లయితే తెలిసింది. అయితే కరీంనగర్ ఇంతవరకు అయితే పోస్టల్ బ్యాలెట్ మాత్రమే లెక్కించడం జరిగింది. 66 డివిజన్లు కానీ పోస్టల్ బ్యాలెట్ మాత్రమే లెక్కించింది. ఇంకా నార్మల్ ఓట్లను అయితే లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఒక టేబుల్ కి అయితే 1000 కట్టలు జరుగుతుంది. 66 టేబుల్ కు 1000 కట్టలకు ఒక టేబుల్ కి అయితే లెక్క పెట్టడం జరగడానికి కరీంనగర్ ఫలితాలు నిలవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఫలితాలు అయితే మనం సాయంత్రం వరకు అయితే చూసుకోవచ్చు. ఇతర చోట్ల అయితే ఫలితాలు వస్తున్నాయి. మనం రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో జైత్యాల తీసుకోవచ్చు. అంటే పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించని చెప్పుకోవచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల చూసుకుంటే బీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. అలాగే పెద్దపల్లి అయితే కాంగ్రెస్ మంత్రి రామగుండం కూడా కాంగ్రెస్ చాలా చోట్ల కాంగ్రెస్ ఇప్పటి వరకు అయితే ప్రభంజనం సృష్టించి చాలా చోట్ల సెకండ్ లో బీఆర్ఎస్ మరి మనకు ఇంకా ఒక 2-3 గంటల అయితే ఆ పూర్తి ఫలితాలు కనబడుతుంది. చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అయితే ఇప్పటికీ